హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, ప్రభుత్వ బ్యాంకుల్లో పర్మనెంట్గా ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 6,000కు పైగా పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా ఈ బ్యాంకులు అన్నింటిలో కూడా ఈ ఉద్యోగాలను పర్మనెంట్గా భర్తీ చేయబోతున్నారు. మరి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి వయసు ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏం మెన్షన్ చేశారు, శాలరీ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏమేమి ఇచ్చారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇక ఫీజు పేమెంట్ ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, అన్ని విషయాల గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేయడం జరిగింది. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది నిరుద్యోగులకు కూడా చేరువవుతుంది. సో దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్కి ఫ్రీగా రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే అందరికంటే ముందుగా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఐబీపీఎస్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. సో దాదాపు ఈ నోటిఫికేషన్ ద్వారా 6,000కు పైగా ఉద్యోగాలని పర్మనెంట్గా భర్తీ చేస్తున్నారు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ విధంగా 11 రకాల బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మనం చూసినట్లయితే దేశ పౌరులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, బీసీ క్యాండిడేట్స్కి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 years చొప్పున ఏజ్లో రిలాక్సేషన్ కల్పించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి, అలాగనే మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడడం, రాయటం, చదవటం కూడా వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే రిటన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ఈ విధంగా 2 రకాల ఎగ్జామినేషన్స్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 questions 30 marksకి, న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 35 marksకి, రీజనింగ్ ఎబిలిటీ 35 questions 35 marksకి, ఈ విధంగా టోటల్గా 100 questions 100 marksకి మినిమం 60 minutesలో మనం ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ ఎగ్జామ్ సంబంధించి జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 50 questions 50 marksకి, జనరల్ ఇంగ్లీష్ 40 questions 40 marksకి, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 50 questions 60 marksకి, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 50 questions 50 marks చొప్పున 190 questions 200 marks గాను 160 minutesలో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. 1/4 క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చొప్పున మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. సో అభ్యర్థులు జాగ్రత్తగా గమనించి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగనే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కనుక చూసినట్లయితే ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగులో ఎగ్జామినేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ టైంలోనే మీరు ఏ భాషలో ఎగ్జామ్ రాస్తారో అప్పుడే మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 భాషలు మెన్షన్ చేశారు. అలాగనే తెలంగాణ కనుక చూసినట్లయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటుగా ఉర్దూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1/7/2022 నుంచి 21/7/2022 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, అలాగే ఇక అన్ని కూడా ఏ విధంగా అప్లై చేయాలనే విషయాల గురించి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూసి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. ఇక ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేశారు. ₹175 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన వారందరూ కూడా ₹850 వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే స్టేట్ వైజ్గా ఒక్కొక్క స్టేట్కి కూడా ఒక్కొక్క బ్యాంక్ చొప్పున ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూసీకి ఎన్ని ఉన్నాయి, జనరల్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క బ్యాంక్ చొప్పున వేకెన్సీస్ కూడా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా 209 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. మరి తెలంగాణ కనుక చూసినట్లయితే టోటల్గా 99 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో క్లియర్గా ఇక్కడ బ్యాంక్ వైజ్గా కూడా మీరు కేటగిరీ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్గా మెన్షన్ చేశారు. అలాగే ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ కోసం గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 సెంటర్స్లో కేంద్రాలు ఇవ్వడం అయితే జరిగింది. మరి తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి మెన్షన్ చేశారు. మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి హైదరాబాద్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అభ్యర్థులందరూ కూడా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్లయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్ మెజర్మెంట్స్, సిగ్నేచర్ మెజర్మెంట్స్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మెజర్మెంట్స్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఈజీగా అప్లోడ్ అవుతాయి. లేదంటే మనం చాలా టైం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఇవన్నీ కూడా రెడీ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే ఈజీగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 1/7/2022 నుంచి 21/7/2022 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఫీజు పేమెంట్ కూడా 21/7/2022 కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగనే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ విధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2023లో ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ కూడా ఇప్పుడే మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా ఒకసారి చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. ఐబీపీఎస్ నుంచి దాదాపు 6,000కు పైగా శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తాను. అదేవిధంగా ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ వెంటనే మీ ముందుకు మరొక వీడియో రూపంలో తీసుకొస్తుంటాను. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. అలాగే లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.